వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాణ స్వీకారం చేసిన ఆర్యవైశ్య జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలు. హాజరైన టీజీ వెంకటేష్, తానీటి వనిత, ఆలనాని. నేత్రపర్వంగా జంగారెడ్డిగూడెం విదమ్మ తల్లి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న వివిధ పార్టీల నాయకులు. విజయవంతమైన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఉచిత నేత్ర వైద్య శిబిరం. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న యూనియన్ నాయకులు. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జిల్లా అదనపు జడ్జి రామ్ గోపాల్. జంగారెడ్డిగూడెంలో రజకుల కులదైవం విదమ్మ తల్లి మహోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. పార్టీలకు అతీతంగా విదమ్మ తల్లిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తదితరులు విదమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన నాయకులకు వేద ఆశీర్వచనం అందజేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లి ఉత్సవాలు పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణంలో వీదమ్మ తల్లి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. అందరూ కులం అంతా ఒక తాటి మీద ఉండి చక్కగా ఈ గ్రామ దేవత యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా గ్రామాల్లో చెరువు ఒడ్డిన వీదమ్మ తల్లి ఉత్సవాలు, వీదమ్మ తల్లి దేవతని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మన జంగారెడ్డి పట్టణంలో చక్కగా గ్రామం అంతా కూడా, నాకు తెలిసి ఏంటంటే ఈ చాకళ్ళు అందరూ సుఖ సంతోషాలతో గ్రామం ఉండాలని కోరుకుంటారు. ఎందువల్లంటే మీకు మైలు కూడా ఉండదు, నాకు తెలిసినంతవరకు కదా, ఉండదు, మైలు ఉండదు. అంటే గ్రామాన్ని కాపాడే కులం ఇది. గ్రామం అంతా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి కుల ఆరాధ్యమైనటువంటి వీదమ్మ ఉత్సవాలని ఇంకా ఈ సంస్కృతి ఏంటంటే ఇంకా లేటెస్ట్ జనరేషన్ వచ్చి చాలా గ్రామాల్లో ఇటువంటి అంతరించిపోయే తరుణంలో నేటి రజ్జుకి యువత అంతా కలిపి ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం వల్ల గ్రామం అంతా సుభిక్షంగా ఉంటుంది. అంతరించిపోయిన ఇటువంటి జాతరలను, ఎందుకంటే నేటి కాలంలో ఏంటంటే కుర్రోళ్ళందరూ కంప్యూటర్లోకి వెళ్ళిపోయారు. అయినా కానీ ఎంగేజ్ లో ఉన్న కుర్రోళ్ళందరూ ఇటువంటి సాంప్రదాయబద్ధమైన ఆచారాలను కొనసాగిస్తున్నందుకు జంగారెడ్డి పట్టణంలో మీ కుల పెద్దలందరికీ, ప్రత్యేకించి యువత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సెంటర్ సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఏఐజిడిఎస్యు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ డాక్ సేవలు ఎంతో ఉన్నతమైనవిగా నాయకులు అభివర్ణించారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం తమను పట్టించుకోవాలని కోరారు. తమ డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించే దిశగా ఆలోచన చేపట్టాలని అన్నారు. పోస్టల్ వ్యవస్థను సంరక్షించాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్ నెరవేర్చాలని, గతంలో సమ్మె బాట పడితే దానిని నీరుగార్చారని, మరలా తామంతా సమ్మె వైపు పునరాలోచించకుండా ఉండాలంటే తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ సమస్యలపై అందరూ సమిష్టిగా పోరాటం చేస్తామని అన్నారు. భవిష్యత్ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో వెంచేసి ఉన్న విదమ్మ తల్లి మహోత్సవాలు అంబరాన్నంటాయి. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ ఆశావాహి బొమ్మాజీ అనిల్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా రజకులు అమ్మవారిని దర్శించుకున్నారు, మొక్కులు చెల్లించారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు కొండ్రెడ్డి కిషోర్, నంబూరి రామచంద్రరాజు, చెరుకూరి శ్రీధర్, పెనువర్తి రామ్ కుమార్, కోనేటి చంటి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం రజకుల ఆరాధ్య దైవం శ్రీ విదమ్మ అమ్మవారి మరి ఈరోజు రజకులు చాలా అత్యంత వైభవంగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మరి ఆ అమ్మవారి దీవెనలు రజకుల యొక్క ఎదుగుదలకి, ఆర్థికంగా, మానసికంగా వాళ్ళకి అండదండలుగా ఉండాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా నేను గత 25 సంవత్సరాల నుంచి విదమ్మ అమ్మవారి గుడికి వస్తున్నాను. రజకులు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నది ముఖ్యంగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ మరి భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు రజకులు మరింత ఉత్సాహంగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను.
రజకుల కులదైవము శ్రీ వీదమ్మ అమ్మవారు గుడి ఇదండి. ప్రతి సంవత్సరము ఇక్కడ మంచిగా ఘనంగా వేడుకలు చేసుకుంటారు. వీరికి రజకులకి అందరికీ బాగా అమ్మవారి దీవెనలు ఉండాలని, వీళ్ళ పూజలతోటి మన ప్రజలకు జంగారెడ్డి గూడెం ప్రజలందరికీ దీవెనలు ఉండాలని కోరుతున్నాను. వచ్చే కాలంలో వీళ్ళందరికీ రజకులకి అందరికీ మన ప్రభుత్వం వస్తే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తామని నేను హామీ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెంలో ఎంపీ సోషల్ క్లబ్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కొండపల్లి పండు, కోశాధికారి కాకర్ల వీరభద్రరావు, క్లబ్ సీనియర్ సభ్యులు శ్రీకాళహస్తి నిరంజన్ రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఈ నేత్ర వైద్య శిబిరంలో అవసరమైన వారికి నిడదవోలు రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తనకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్న లయన్స్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ హనుమంతరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. వైద్య పరీక్షలే కాకుండా ఇంకా ఉచిత మందులు ఇస్తున్నాము. ఆపరేషన్లకి మా రాజేశ్వరి లయన్స్ క్లబ్ నిడదవోలు వారి సహకారంతో అక్కడికి పంపిస్తున్నాము. ఇక్కడ జరిగేది కూడా వైద్యులందరూ రాజేశ్వరి లయన్స్ క్లబ్ నిడదవోలు హాస్పిటల్ నుంచి వస్తున్నారు ఇక్కడికి. అలాగే ఈ రోజు ఇంకా అద్భుతమైన స్పందనతో చాలా మంది పేషెంట్లు ఇక్కడికి వస్తున్నారు. దీని స్పందన చూస్తే ఇక మేము రెగ్యులర్ గా ప్రతి 15 రోజులకి నెలకి ఇక రకరకాల వివిధ మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నిర్వహిద్దామని మా లయన్స్ క్లబ్ వారు అనుకుంటున్నాము. దీనిని దిగ్విజయం చేసినందుకు క్లబ్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న విదమ్మ తల్లి ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. రజకులందరూ ఏకస్తులై అమ్మవారి వేడుకను పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆదివారం నిర్వహించిన విదమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా రజకులందరూ భారీ ర్యాలీ చేపట్టారు. తీన్మార్ డప్పుల మధ్య పెద్దలతో కలిసి యువకులు, ముత్తైదువులు, మహిళలు ప్రదర్శనలో పాల్గొన్నారు. మరికొంతమంది మోటార్ సైకిల్ పై ఊరేగింపులో పాల్గొన్నారు. మార్గ మధ్యలో గ్రామదేవత గంగానమ్మను దర్శించుకున్నారు. ఊరు వాడ ఒక్కటై విదమ్మ తల్లి మహోత్సవాలను అంబరాన్నంటే విధంగా చేశారు. రజకుల కులదైవం విదమ్మ తల్లికి జయ అంటూ నినాదాలు చేశారు. మూగ జీవాలను పూజించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆలయ నిర్మాణానికి మున్సిపాలిటీ స్థలం కేటాయించాలని, పెద్దగా అమ్మవారి ఆలయం నిర్మించే విధంగా అన్ని పార్టీల నాయకులు సమైక్యంగా కృషి చేయాలని ఆశిస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. కుటుంబ సమేతంగా రజకులందరూ తరలి రావడంతో విదమ్మ తల్లి ఆలయం వద్ద సందడిగా మారింది. మరికొంతమంది సెల్ఫీలు దిగుతూ, కొంతమంది అమ్మవారి గీతాలను ఆలపిస్తూ తీన్మార్ డప్పుల మధ్య అమ్మవారి ఉత్సవాలను జాతరగా నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పలువురు విదమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరలను సమర్పించారు. జంగారెడ్డిగూడెం మండలం గొర్రాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని ఏలూరు అదనపు జిల్లా జడ్జి రామ్ గోపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. పూజల అనంతరం వేద పండితులు, అర్చక స్వాములు వారి కుటుంబ సభ్యులను సత్కరించి ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని దేవస్థానం అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షించారు. దేవస్థానం చైర్పర్సన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్
కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. బొట్టాయిగూడెం మండలం కొవ్వాడ గ్రామంలో పులి జాడలను అధికారులు గుర్తించారు. కొవ్వాడ గ్రామానికి చెందిన కొంజం కొవ్వాడయ్యకు చెందిన ఆవుల మందపై పులి దాడి చేసినట్లు సమాచారం. ఆవును హతమార్చినట్లు తెలిపారు. ఆవు కలేబరాలను చూసి రైతు కొవ్వాడయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం ఆవులకు మేత వేయడానికి రైతు సోదరుడు రాజు వెళ్లగా ఆవు కనపడకపోవడంతో వెతుకులాట క్రమంలో ఆవు కలేబరాన్ని గుర్తించినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఆవు కలేబరం ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు. రైతులెవరూ భయపడాల్సిన అవసరం లేదని, పులి సమాచారం తమకు తెలియజేయాలని కోరారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా సందేశాలు పెట్టవద్దని కోరారు. పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు. పెద్ద పులిని నిర్బంధించేందుకు కన్నాపురం అటవీ శాఖ కార్యాలయానికి పులి బోనులను తరలించారు. పులిని పట్టుకునేందుకు అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ధైర్యం చెబుతున్నారు. పులి సంచరిస్తున్న సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అర్బన్ ఏలూరు జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఆర్యవైశ్య కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు టీజే వెంకటేష్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, అంబికా కృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానీలు హాజరై ప్రసంగించారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు వెలగా శ్రీరామ్మూర్తి కార్యవర్గం, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు చిన్ని మారుతి సాయి కుమార్ కార్యవర్గం తదితర అనుబంధ సంఘాలు ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ జెండాను, వాసవిమాత జెండాలను ఆవిష్కరించారు. వాసవిమాతకు జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్, ఆళ్ల నానీలు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో ఆర్యవైశ్యులు తరలివచ్చారు. సభా ప్రాంగణం నిండు కుండల దర్శనమిచ్చింది.
ప్రభుత్వం ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా అది ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇతర పెన్షన్లు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, పిల్లల చదువులకు సంబంధించి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయా వయస్సుల్లో పేద మధ్య తరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీకు కూడా అది ఒక హక్కు అన్న విషయాన్ని, ఆ ప్రయోజనాలన్నీ పొందడం కూడా ఒక హక్కు అన్న విషయాన్ని దయచేసి మీరందరూ కూడా గుర్తించవలసిందిగా నేను కోరుతున్నా. దయచేసి పెద్దలందరినీ కూడా మీరందరూ కూడా ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా రావాల్సినటువంటి ఆ ప్రయోజనాలన్నింటినీ కూడా మీరు కూడా పొందటం ద్వారా ఆర్య వయస్సుల్లో పేదలుగా మధ్యతరగతి ప్రజలుగా ఉన్నటువంటి మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలకు మీరు చదువులు అందించడం ద్వారా మంచి భవిష్యత్తుని ఇవ్వండి. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా, ఆర్థిక సహకారం ద్వారా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మీ కుటుంబాలకు కూడా వర్తింపజేయండి. వారిని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులను చేయడంతో మీరు కూడా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు. కేవలం ఎందుకంటే ఆర్య వయస్సులో నేను ఎన్నికల కార్యక్రమంలో కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామిగా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమగా ఆర్య వయసుల కుటుంబాలన్నీ కూడా మాకు వారి ఆశీర్వాదాలను అందిస్తున్నాయి. అయ్యా మాకు మేము బయటకు వచ్చి ఎవరికి ఏ సమస్య చెప్పుకోలేము, ఇతరులాగా మాకు కూడా ఇళ్ల స్థలాలు ఎన్నో సంవత్సరాలుగా అద్దెల్లో ఉంటూ బాధలు పడుతున్నటువంటి పరిస్థితి మాకు కూడా ఉంది. మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి అంటే మాకు సంబంధించి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మా కార్పొరేటర్లు కూడా మేము చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఆర్య వయసుల ఇంటికి మీరు ప్రత్యేకంగా మీరు వెళ్ళండి, వారు వచ్చి మీకు ఏ సమస్య ప్రత్యేకంగా మీరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఎక్కువ వారి కుటుంబాల్లో ఉండదు. తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయమని మేము ఏదైతే మేము అందరికీ చెప్తామో దయచేసి మా వంతు పూర్తి సహాయ సహకారాలు నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ వారందరికీ కూడా తప్పకుండా మా తరపున కానీ, ప్రభుత్వం తరపున కానీ మా సహకారం అందించడానికి గతంలో ఏ విధంగా మా సహకారాన్ని అందించామో భవిష్యత్తులో కూడా అదే విధమైనటువంటి సహకారాన్ని అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. భారతీయ జనతా పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం మండలం పాలకుంట గ్రామంలో ధర్ముల వెంకటేశ్వరరావు, ధర్ముల బాబురావులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ధర్ముల వెంకటేశ్వరరావు గతంలో ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో ఏబీవీపీ యూనియన్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవం ఉన్నట్లు తెలిపారు. ధర్ముల వెంకటేశ్వరరావుకు ఏలూరు జిల్లా గిరిజన మోర్చా కార్యదర్శిగా, అలాగే ధర్ముల బాబురావును బొట్టాయిగూడెం మండల గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. 2 రోజుల్లో నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సోము హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఆడిటోరియం నందు ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం, అభినందన సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆర్య వయసులు అనగానే ఫస్ట్ అంటే నాతో మంచి రిలేషన్ ఉన్న గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ఆర్య వయసులందరికీ కూడా నేను వారి ఆడబిడ్డని. సో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్నది వారి ఇంట్లో జరిగినా దానికి నేను అటెండ్ అవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు. అసలు అంతలా అంటే వారి ఆడబిడ్డగానే నన్ను పిలుస్తారు, అలానే గౌరవిస్తారు. నిజంగా ఈ రోజున వారితో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అది ఎలా చెప్పాలి అంటే మాటలైతే కష్టం కాదండి. ఈ రోజున నాకు తెలిసినంత వరకు నేను ఎరిగిన ఆర్య వయసులందరూ కూడా చాలా సౌమ్యంగా ఉంటారు. వారు మంచి మనస్తత్వంతో వారి పని ఏదో వారి పని మాత్రమే చూసుకుంటారు తప్ప ఎదుటి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించే మనస్తత్వం వారికి ఉండదు. సో వారు అంతా కష్టపడి పనిచేస్తూ ఈ రోజున సమాజంలో ముఖ్యంగా మన ఆర్యవర్గ సంఘంలో ఎవరికైతే పేదరికంతో బాధపడుతూ వారు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు చదువుల విషయంలో కానివ్వండి, వారికి మ్యారేజ్ చేయవలసిన సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే అలాంటి సందర్భాలను నిజంగా వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళందరికీ హెల్ప్ చేయడం అనేది నేను స్వయంగా చూస్తున్నాను. కనుక నిజంగా వారందరికీ కూడా అంటే పర్టికులర్ ఒక నేమ్ అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా వారికి ఇచ్చిన దేవుడు, ముఖ్యంగా వాసవి మాత వారికి ఇచ్చిన మై కూడా నేను ధన్యవాదాలు. ఎప్పుడు ఆపదల వల్ల ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా మీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆయనకు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. వైఎస్ఆర్సీపీలో ఆయనను అపర చాణక్యుడిగా అభివర్ణిస్తుంటారు. అటువంటి వ్యక్తి సామాన్య కార్యకర్తగా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం 2వ సభలో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయనే పేర్ని నాని స్టేజ్ పై లేకుండా సామాన్య కార్యకర్తగా జనంలోనే నిలబడి వైసీపీ జెండాతోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రంతో జై వైఎస్ఆర్సీపీ, జై సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. జనాల్లో ఆయనను చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి పైకి రావాలని సైగ చేశారు. అయినప్పటికీ కార్యకర్తల మధ్యనే ఉండి సీఎం కు అభివాదం చేశారు. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో నిర్వహించే కదలిరా సమావేశాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ కార్యదర్శి చిట్టిపోయిన రామలింగేశ్వరరావు పిలుపునిచ్చారు. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ బాబు నివాస గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 5వ తారీఖున చింతలపూడిలో జరగబోయే చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకి ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం అలాగే మిగతా ప్రాంత ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమనగా బలహీన వర్గాల వారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈ సమావేశానికి భారీ ఎత్తున హాజరై ఈ సభ విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఈ వర్గాల వారిని పూర్తిగా అనగదొక్కే విధానం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. వీటన్నిటి కూడా రాబోయే రోజుల్లో ముగింపు చెప్పాలని బలహీన వర్గాల వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రమాణ స్వీకారం చేసిన ఆర్యవైశ్య జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాలు. హాజరైన టీజీ వెంకటేష్, తానీటి వనిత, ఆలనాని. నేత్రపర్వంగా జంగారెడ్డిగూడెం విదమ్మ తల్లి ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న వివిధ పార్టీల నాయకులు. విజయవంతమైన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ ఉచిత నేత్ర వైద్య శిబిరం. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న యూనియన్ నాయకులు. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జిల్లా అదనపు జడ్జి రామ్ గోపాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.